ఫస్ట్ చంద్రబాబు నాయుడు దీనమైన ముఖం పెట్టుకొని యానిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో అన్నాడు. ఏమన్నాడు? యానిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో అన్నాడు. అయిపోతేనే ఆయన పెద్ద తిలకం పెట్టుకొని ఒక ఆయన వచ్చినాడు, పవన్ కళ్యాణ్. అన్అపాలజెటిక్ హిందూ అట. నాకు నోరు కూడా తిరగడంలో పదం అది. నేను అన్అపాలజెటిక్ హిందూ సనాతని, నేను అన్అపాలజెటిక్ సనాతని, అదే పదాలు తిరగడంలో మనకి. ఆయన అంత పెద్ద మాట మాట్లాడి దీంట్లో అయోధ్యకు పంపించినారంట. తిరుమల లడ్డు, పందికు కలిసిన తిరుమల లడ్డుని అయోధ్యకు పంపించినారంట. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా, చివరికి దేవుణ్ణి కూడా వీళ్ళ రాజకీయాలకు వాడుకున్నారంటే రాబోయే రోజులలో పుట్టగతులు కూడా లేకుండా పోతారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. దాన్నే అంబటి రాంబాబు గారు నిన్న ప్రశ్నించినారు. మీరు కనపడిన చోటంతా చెప్పినారు, కనపడిన మనిషికి అంతా చెప్పినారు కదా తిరుమల లడ్డులో పందికొవ్వు ఉందని చెప్పి. లేదని చెప్పి ఛార్జ్ షీట్లో వేసినారు. మళ్ళీ ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే పందికొవ్వు లేదు కానీ కల్తీ ఉందట. మళ్ళీ పందికొవ్వు అడిగిపోయింది, వీళ్ళు తిన్నారా అంటే ఏదన్నా మాట మాట్లాడితే దాడి చేస్తారా, ఇళ్లపైకి పోతారా? డైవర్షన్ పాలిటిక్స్ కాక ఏం చేస్తున్నారు వీళ్ళు ఈరోజు? ఇళ్లపైన దాడి చేసి, పిల్లలను ఆడవాళ్లపైన దాడులు చేసి, రాత్రి 5 గంటలు జరిగింది ఘర్షణ. 5 గంటల వరకు పోలీసులు ఏం చేస్తున్నారు? ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే, ఐజీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే, డీజీపీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే. అంటే పూర్తిగా మీరు అందరినీ చంపేయండి, చంపేసిన తర్వాత ఏమైనా చూడడానికి వస్తామని చెప్తున్నారా? ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం, పరిగెత్తుకుంటే పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం, చివరికి మీరు నిద్రపోతే కళలో కూడా మేమే ఉంటాం. అసలు రాజకీయ నాయకులంటేనే ఒక జోకర్లుగా లేదంటే రౌడీ వెధవలుగా గుర్తింపబడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 48 సంవత్సరాల అనుభవం ఉన్న వయసులో పెద్ద అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కష్టపడుతూ ఉంటే రాష్ట్రానికి మేలు చెయ్యాలి అని చెప్పి, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి కష్టపడుతూ ఉంటే ఓర్వలేక వీళ్ళు చేస్తున్న నాటకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్వరూ కూడా సహించరు. ఏంటండి ఆ మాటలు? నోరుంది కదా అని అంబటి గారు ఆంబోతులాగా అరుస్తూ ఉంటే ఇక్కడ ఎవ్వరూ ఊరుకోరు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మాకు ఆయన ఆర్డర్స్ ఇచ్చారు. ఏంటి అంటే రాజకీయం అంటే ప్రొడక్టివ్ గా ఉండాలా, డిస్ట్రక్టివ్ గా ఉండకూడదు అని చెప్పి మీరు చేసే పని ఏదైతే ఉందో దానికి మీరు మంచి చెయ్యాలి, ప్రజలకు, మీ నియోజకవర్గ ప్రజలకు, మీ రాష్ట్ర ప్రజలకు మంచి చెయ్యాలి, ఎక్కడా కూడా నోరు పారేసుకోవద్దండి అని మాకు ఆర్డర్స్ ఇచ్చారు. కాబట్టి ఇంతవరకు మేము చాలా ఓర్పుగా మా పని మేము చేసుకుంటున్నాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి క్షమాపణలు ఎందుకు అంటే మీ గురించి మాట్లాడితే మాత్రము మేము ఊరుకునేది లేదు సార్. ఎందుకంటే ఈరోజు మరి నిన్న ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో మా రాయలసీమలో అయితే జరగలేదు. అదే గనక రాయలసీమలో జరిగే ఉండుంటే కనుక కనీసం మీ కారు కూడా ముందుకు పోయేది కాదు అని నేను తెలియజేస్తున్నాను. కారుతో పాటు మా వాళ్ళు పాతి పెట్టేవాళ్ళు అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఏంటండి ఆ మాటలు? ఆంబోతులాగా ఊరి మీద పడ్డం కాదు. ఒక లాయర్